మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ ఆన్లైన్లో రెగ్యులర్ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. వెయిట్ లాస్ గురించే ఎక్కువ అడుగుతూ ఉంటారు, కాల్స్ వచ్చేవి కూడా నాకు అలానే వస్తూ ఉంటాయి. నేను మొదటగా చెప్పే విషయం ఏంటంటే, ఆరోగ్యం గురించి ఆలోచించండి. వెయిట్ తగ్గాలి అన్న స్ట్రెస్ పెట్టుకోవడం వల్లనే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు అంత మంచి ఫలితాలు రాకపోవడానికి రీజన్ నేను తగ్గట్లేదు, వెయిట్ తగ్గాలి అని. అలా కాకుండా ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి అని యోచన చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారనుకోండి, మంచి ఫుడ్ తీసుకుంటున్నారనుకోండి, టైంకి నిద్రపోతున్నారు, ఇవన్నీ బాగానే ఉండి కూడా వెయిట్ తగ్గట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? నేను తగ్గట్లేదు అని ఒక ట్రోమాలో మైండ్ని డిప్రెషన్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అది మన సబ్ కాన్షియస్ మైండ్లో నేను తగ్గను, ఇంకా నేను ఇలానే ఉన్నాను అని ఒక స్ట్రాంగ్గా నాటుకుపోయి ఉంటుంది అనమాట. అలాంటిది కాదు. ఎప్పుడు ఎలా ఆలోచించాలంటే, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, నేను చాలా హెల్దీ ఫుడ్ తింటున్నాను, నేను చాలా హెల్దీ యాక్టివిటీస్ చేస్తున్నాను, ఈరోజు కాకపోతే రేపైనా నేను వెయిట్ తగ్గుతాను. ఇలా ఆలోచించండి. ఎప్పుడు పాజిటివ్గా మైండ్కి మీరు గైడ్ చేస్తూ ఉండండి. అది ఎప్పుడు కూడా పాజిటివ్గానే లోపల మనకి కూర్చుంటుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్లో కూడా పాజిటివ్గా, నిద్రపోతున్నా సరే పాజిటివ్గానే వస్తాయి ఆలోచనలు, కళలు, ఇవన్నీ కూడా. మనం తీసుకుంటున్న ఆహారం కూడా, ఈ ఫుడ్ నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని తినండి. ఇది తింటే నేను తగ్గుతానా లేదా, ఇది తింటే పెరిగిపోతానేమో, ఇలా ఆలోచించద్దు. ఆహారం అమృతం లాగా భావించి తినాలి. కొంతమంది కొన్ని ఆహారాలను చూస్తే అమ్మో నేను వెయిట్ పెరిగిపోతానని చెప్పి అసహ్యించుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మనం అనుకున్న నాకేం స్ట్రెస్ లేదు అని, ఇలాంటి మాటలే స్ట్రెస్. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది నాకు పనికిరాదు, ఇది తింటే నేను ఇదైపోతాను, ఇలాంటివి. ఈ డ్రెస్ నాకు సూట్ అవ్వలేదు, ఇలా కాదు, దీనికంటే ఇంకో డ్రెస్ అయితే బాగుంటుందేమో అని థాట్స్ మార్చుకోవాలి. యోగా చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం, నిన్నటికంటే ఈరోజు నేను చాలా బాగా చేశాను అని మనల్ని మనం ఒక్కసారి శబాష్ని మెచ్చుకోవాలి. రెగ్యులర్గా రాగలుగుతున్నాను, శబాష్. ఎర్లీగా లేవగలుగుతున్నాను, శబాష్. నాలో ఒక స్పెషల్ యూనిక్నెస్ని నేను క్రియేట్ చేసుకున్నాను, శబాష్. ఇలా ఎప్పుడైతే మనం ఇలా పాజిటివ్ థాట్స్ తోటి మన లైఫ్ని లీడ్ చేస్తామో, మీరు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయండి. వెయిట్ తగ్గడం పెద్ద మ్యాటరా ఏంటండి? సెకండ్ థింగ్, వెయిట్ ఉంటే ఏంటండి, ఆరోగ్యంగా ఉన్నారా లేదా చూసుకోండి. మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, మీకు రావాల్సిన పర్సనాలిటీ చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, వెయిట్ లాస్కి చెప్పండి మేడం, వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి. ఏం పర్లేదండి, హ్యాపీగా ఇంట్లోనే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోండి, 1 లీటర్ వాటర్ ఫిల్ చేసేసుకొని, ఇదేమో 1 kg డంబుల్, లేదా 1 kg డంబుల్ ఇది ఎంత ఉంటుంది, ఒక 50 రూపీస్ ఉంటుంది మహా అంటే, తీసి పెట్టుకోండి. చక్కగా మంచి నేను ముందు వీడియోస్లో కూడా చాలా చేసి చూపించాను. అలా జస్ట్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మనకు మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మనకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. స్ట్రెచింగ్ కూడా చూడండి, ఇలా మీరు హాఫ్ పద్మాసనాలు అయినా కూర్చోండి. సయాటిక పెయిన్ కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ కానీ ఇలా ఉన్న వాళ్ళు ఇలా చక్కగా గోముఖాసన అంటాం అనమాట, ఇలా కూర్చోండి. నాకు ఈ పోస్చర్ అంటే చాలా ఇష్టం, హాయిగా ఉంటుంది. హిప్ జాయింట్స్ అంతా కూడా మంచి స్ట్రెచ్ వస్తుంది అనమాట. సో ఇలా గోముఖాసనాలు అయినా కూర్చోండి. చక్కగా స్లోగా చూడండి, గమనించండి. మనం బాడీని ఎంత చక్కగా రిలాక్స్గా ప్యాంపరింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేసామంటే మన మనసు రిలాక్స్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. స్లోగా ఎల్బో ఇలా డౌన్ చేసుకుందాం, హ్యాండ్ పైకి మెయింటైన్ చేసుకోండి. ఎంతసేపు ఉండగలుగుతారో ట్రై చేయండి. వెయిట్ పెరిగే కొద్దీ మనకు మంచి స్ట్రెంత్ అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనకు ఒక 10 కౌంట్స్ చేసిన తర్వాతనో, ఒక 15 కౌంట్స్ చేసిన తర్వాతనో హ్యాండ్ చాలా స్ట్రెచ్ చేసావు అని, ఇక్కడ జస్ట్ హ్యాండ్ వెయిట్ ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ బాడీలో మనకు స్ట్రెచ్ వస్తుందో గమనించండి. అసలు ఒకసారి ఎల్బో మీద మంచి బలం పెరిగి ప్రాక్టీస్ అవుతుంది. లోయర్ అబ్డోమెన్లో మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. హిప్ జాయింట్ దగ్గర, ఇప్పుడు గోముఖాసనలో సైడ్ బెండింగ్ కదా, సో హిప్ జాయింట్ దగ్గర, అప్పర్ హిప్ జాయింట్ దగ్గర మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బాడీ మొత్తం సైడ్కి బెండ్ చేసాం కదా. స్లోగా ఒక 20 కౌంట్స్, స్టార్టింగ్లో అంతా కూడా వద్దు, 10 కౌంట్స్ మెయింటైన్ చేసుకోండి. తర్వాత మెల్లగా హ్యాపీగా మార్చేసుకోండి. స్లోగా పెట్టుకోండి.
ఈ అబ్డోమెన్ సైడ్స్ ఇవంతా కూడా స్ట్రెచ్ వచ్చేలాగా స్లోగా డౌన్ చేసుకోండి. ఎవరైనా చేయగలుగుతారు కదా. మెల్లగా హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసుకోండి. ఎంతసేపు ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనించండి. ఇప్పుడు ఒక సైడ్ ఏమో మనకు కంప్రెషన్ వస్తూ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఇటు సైడ్ చూడండి స్ట్రెచింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇలా రిలాక్సింగ్గా నిదానంగా ఎంతసేపు చేయగలుగుతాము, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలాగా. తర్వాత చూడండి ఈ లెగ్ని ఇలా పైకి తీసుకోండి, ఈ హ్యాండ్ని పైకి పుష్ చేసుకోండి. మనం రోజు చేసే ఆసనాల్లో కొంచెం వేరియేషన్స్ చేసుకుంటాం. బాగా మనకి హిప్ దగ్గర, లోయర్ అబ్డోమెన్ దగ్గర, హ్యాండ్ దగ్గర, బాడీ మొత్తము వర్కౌట్ ఇవ్వడానికి వేరియేషన్స్ అంతే. ఇలా కూడా ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఉండండి. తర్వాత ఒక్క సైడ్ అయిపోయిన తర్వాత లెగ్ మార్చుకోండి. హ్యాపీగా లెగ్ మార్చుకోండి. 2 సైడ్స్ 2 లెగ్స్. మనకు సైడ్ బెండింగ్స్ కూడా 2 సైడ్స్ అవుతుంది. మెల్లగా మెయింటైన్ చేసుకోండి. స్లోగా డౌన్, పైకి మెయింటైన్. అసలు ఎంత మంచి స్ట్రెచ్ వస్తుంది. మీరు చూడడానికి సింపుల్ ఆసన అనుకుంటున్నారేమో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. హిప్ జాయింట్ దగ్గర, లోయర్ అబ్డోమెన్ దగ్గర ఎంత మంచి స్ట్రెచ్ వస్తుంది. అసలు కొన్ని ఆసనాలు ఎలా ఉంటాయండి, చూడడానికి సింపుల్ గా ఉంటాయి, ఓహో ఇంతేనని వేస్తే తెలుస్తుంది ఆసనాల యొక్క పవర్ అన్నది. స్లోగా పైకి వచ్చేసేయండి. స్లోగా స్ట్రెచ్ చేసుకోండి, ట్విస్ట్ చేసుకొని పైకి. డీప్ బ్రీతింగ్ తోటి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ అలా ఉండండి. డీప్ బ్రీతింగ్. ఒక్కసారి రెగ్యులర్ చేసే ప్రాక్టీసెస్ లోనే చూడండి, డంబుల్ పట్టుకొని స్లోగా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మెయింటైన్ చేయండి. 2 4 6 8 10. Opposite side. 2 4 6 8 10. Release. Deep breathing. Next practice. Deep breathing తీసుకోండి. మళ్ళీ డంబుల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా తీసుకోండి. స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. స్పైన్ కొంచెం స్ట్రైట్, రిలాక్స్ అయిపోతుంది. ఎక్కువ కౌంట్ ఏం చేయనక్కర్లేదు. 10 కౌంట్స్ చేసి గ్యాప్ ఇచ్చి అలా చేసుకోవచ్చు. తర్వాత చూడండి 1 2 3 4 5 6 7 8. స్పైన్ అప్. ఇక్కడ మీరు 10 కౌంట్స్ 15 కౌంట్స్ వరకు కూడా కంటిన్యూ చేసుకోండి. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయొద్దు, అవాయిడ్ చేసేసుకోండి. 1 2 3 4 5 6 7 8. ఇలా ఫస్ట్ వార్మప్ లాగా చేస్తుంది, తర్వాత మెయింటెనెన్స్ చేద్దాం. చూడండి 2 4 6 8 10. స్లోగా సెంటర్ 2 4 6 8 10. రిలీజ్. స్పైన్ కొంచెం డంబుల్ పక్కన పెట్టేసుకుని స్లోగా రైట్ దెన్ లెఫ్ట్. తర్వాత స్ట్రెచ్ చేసుకుని హాయిగా రిలాక్స్ అవుతుంది. స్పైన్ ఎంత ముందుకి లాగి స్ట్రెచ్ చేస్తే అంత హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది. రిలీజ్. ఇవి జస్ట్ ఈ ఒక్క ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మనకు వెంటనే పొట్ట తగ్గిపోతుంది, వెంటనే వెయిట్ తగ్గిపోతుంది అని ఏం కాదు. మనం రెగ్యులర్గా చేస్తే సూర్య నమస్కారాసు, ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్ వీటన్నిటితో పాటు రోజు ఒక కొత్త వేరియేషన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆహ్లాదంగా ఉంటుంది కదా, మంచి రిజల్ట్ వస్తుంది. అలా యాడ్ చేసుకోండి. జస్ట్ ఈ 5 నిమిషాల ప్రాక్టీస్ తోటే సరిపోతుందని మాత్రం ఎప్పుడు అనుకోకండి. లేదా టైం లేదు అనుకున్న వాళ్ళకి, జస్ట్ అసలు ఏమీ చేయలేకపోయిన వాళ్ళకి కొంచెం సింపుల్గా ఒక 10 మినిట్స్ అట్లా 15 మినిట్స్ చేసుకొని వెళ్ళినా కూడా కంఫర్ట్గానే బాగానే ఉంటుంది. సో మెయిన్ ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేసే విషయం ఏంటంటే రోజు యోగా చేయండి, ఎక్కువ టైం చేయండి. మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్. 24 అవర్స్లో మన ఆరోగ్యం కోసం మనం అంత టైం ఇవ్వకపోతే ఎట్లా? మిగతా టైం అంతా మనం మిగతా పనులకు ఇచ్చేస్తున్నాం. ఆ పనులన్నీ బాగా జరగాలంటే ఈ బాడీ బాగుండాలి. ఈ బాడీ బాగుండాలంటే యోగ సాధన మంచి సాధన. మనకు పెడితే మళ్ళీ కలుసుకుందామా? నమస్తే.